ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ఏంటి ఆ మాటల యొక్క అర్థం అంటే 3 విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒకటి, నేను వచ్చే వరకు అని దేవుడు చెప్పాడు. అంటే ఆయన రావడం తథ్యం, దాంట్లో ఎలాంటి మార్పు చేర్పులు లేవు. ఎందుకంటే నేను వచ్చే దినాల్లో ఏం జరుగుతాయి అని దేవుడు సూచాయిగా కొన్ని విషయాలు చెప్పాడు. అవన్నీ ప్రజెంట్ దినాల్లో జరుగుతూనే ఉన్నాం, మనం చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా ఆయన వచ్చే టైం దగ్గర పడింది. రెండవది, మీకు కలిగిన వాటిని అన్నాడు. అంటే ప్రజెంట్ వింటున్న ఈ మాటలు వింటున్నాం, మనం ఏం కలిగి ఉన్నాం? సమయాన్ని కలిగి ఉన్నాం, రక్షణ కలిగి ఉన్నాం, విశ్వాసాన్ని కలిగి ఉన్నాం, నిరీక్షణ కలిగి ఉన్నాం, భౌతికంగా సామర్థ్యం కలిగి ఉన్నాం, కొన్ని వరాలు, తలాంతులు, ఫలాలు కలిగి ఉన్నాం, నమ్మకస్తులుగా ఉన్నావేమో, లేకపోతే దేవుని పని కొరకు ఖర్చు పెట్టే సామర్థ్యం ఉందేమో. వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వేం కలిగినావు అది మీకు లేకపోతే కలిగిన మనకే తెలుసు. వాటిని జాగ్రత్తగా గట్టిగా పట్టుకోమని మనం దేని గురించి అంటామంటే ఒక బలమైన దాని గురించి మాట్లాడతాం. అంటే వీటిని కోల్పోయే ప్రమాదం ఉంది అని దాని యొక్క అర్థం. రక్షణైనా, విశ్వాసమైనా, నిరీక్షణైనా, లేకపోతే దేవుని కొరకు మనం ఏం కలిగినామో వాటిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా లోకంలో ఉన్నాం కాబట్టి ఆయన వచ్చేస్తున్నాడు. మనం వేటిని కలిగినాము వాటిని గట్టిగా పట్టుకుని ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. ఒకవేళ వాటిని కోల్పోయామనుకోండి, దేవుడు వచ్చినప్పుడు ఆయన ఎదుట సిగ్గుపడి తలదించుకోవాలి, అంతే. అలా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను పిలవలేదు. ఆయన కొరకు ధైర్యంగా నిలబడుతూ, ఈ లోకంలో ఆయన ఇచ్చిన సామర్థ్యాలను సద్వినియోగం చేస్తూ, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన మహిమ కొరకు, అనేకులకు దీవెనకరంగా ఉండడానికే దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. గనక మన జీవితాల్లో ఆయన వస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. మనం కలిగిన వాటిని బట్టి అతిశయించి గర్వించి వాటిని లూజ్ చేసుకోవడం కాదు, కానీ వాటిని సద్వినియోగపరుచుకుంటూ దేవుని మహిమ కొరకు వాడుతూ వాటిని జాగ్రత్తగా కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉందాం. అప్పుడే దేవుణ్ణి ధైర్యంగా మనం ఎదుర్కోగలం.